వైష్ణవీ బాలయ మూలరవాలే ప్రాలయ మూలరవాలే జయ వైష్ణవీ దుర్గే శంకరీ సకృపామూలే మానిద లోక సమాజే మానిద మదన గోపాలక సహజే మదన గోపాలక సహజే జయ జయ వైష్ణవీ దుర్గే అంబ జయ జయ గోవింద సర్గే జయ జయ ఘోషిత అంబ జయ జయ పూజయ జయ జయ వైష్ణవీ దుర్గే జై సీతారాం జై భవానీ అందరు కోవెల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనొచ్చు జై భవానీ అనటానికి మేము అక్కడ ఉన్నాం ఆయన ఎవరో మైక్ ఉంది మాకు లేదు అనలేం అనక్కల్లా మీరు జై భవానీ అంటే ఆవిడ వింటారు జై భవానీ ఇప్పుడు మా దగ్గర మైకులు తక్కువ మందికి ఉన్నాయి అందుకని ఇక్కడ అన్ని వినిపించదు వీళ్ళెవరు అనరు మీరంటేనే మేము వింటాం జై భవానీ బాగా అన్నాం అలా మనం అమ్మవారిని తలిస్తే తల్లి మనకి ఏమి ఇస్తుంది అంటే తల్లి మనకి ఏమి ఇవ్వదు మనం పుట్టినప్పటి నుంచి అన్ని ఇచ్చే తల్లే మన చేయి పట్టుకునే తల్లే మనకి ఏ కష్టం వచ్చినా చూసే తల్లే మనకేం కష్టం వచ్చినా మనం అనేది మొట్టమొదటి మాట అమ్మా అంతే కాబట్టి ఆ అమ్మ ముంగిట్లో మనం ఉన్నాం అట్లా అమ్మ ముంగిట్లో ఉన్న మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఇవాళ మాకు ఈ సాయం సంధ్యా సమయంలో అమ్మవారి చరణారవిందాల దగ్గర ఇట్లా సన్నిధిలో ఎదురుకుండా మనం భగవంతుడిని పాడేటువంటి నృత్యం చేసేటువంటి మనందరం కలిసి సంకీర్తన చేసే భాగ్యం కలిగించిన నిర్వాహకులందరికీ నమస్సులు సమర్పిస్తూ మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. చిన్న పరిచయం మాది. సద్గురు గోపాలకృష్ణ భాగవత స్వామి అని పుదుకోటై అంటారు తమిళనాడులో, తిరుచి దగ్గర. వారు తెలుగువారు, అక్కడ స్థిరపడ్డవారు. వారు నరసింహ జయంతి చేస్తూ ఉండేవారు. ఆ మహానుభావులు ఇప్పుడు లేరు. వారు పరంధాముడి దగ్గర ఉన్నారు. వారి సుపుత్రులు సంజీవి భాగవతర్ గారు, తర్వాత వారి సుపుత్రులు వాళ్ళంతా ఈ సంకీర్తన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. దాంట్లో రమారమి ఒక 50 ఏళ్ల ముందట కొంచెం కాలు పెట్టేటువంటి భాగ్యం కలిగింది. ఇంకా చిన్న చిన్న పదాలు నేర్చుకుంటున్నాం. దాంట్లో భగవంతుణ్ణి నామ సంకీర్తన చేయటం యొక్క వైశిష్ట్యం పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నీ ఏం వర్ణిస్తాయి అంటే
నామస్మరణాత్ అన్య ఉపాయం నహి పశ్యామో భవతరణే. ఈ మనం ఇంత దేవుడి దగ్గరకు వచ్చి పూజ చేయటం, ప్రదక్షిణలు చేయటం, అర్చనలు చేయటం, ఇవన్నీ దేనికంటే నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించు, నీ అనుగ్రహం కావాలి 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 అని మనిషి ప్రాణి పరితపిస్తూ ఉంటాడు. అట్లా పరితపించే సమయంలో ఆ అమ్మవారి కోవెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరినన్నా మనం అడిగితే ఏం కావాలి అని అడిగావంటే అక్కడ చూసేప్పటికి అన్నీ మర్చిపోతాం. అటువంటి మహత్తరమైనటువంటి రూపం కలిగింది స్వామివారి రూపం. అలా రాముడు గాని, కృష్ణుడు గాని, శంకరుడు గాని, తల్లి గాని మనకి భగవంతుణ్ణి ఈ అన్ని విధాల్లో, స్త్రీమూర్తుల్లో, దేవతామూర్తుల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం నామ సంకీర్తనం చేయటం ఈ కలియుగంలో చాలా ఇంపార్టెంట్. నామస్మరణాద్ అన్య ఉపాయం కలౌ సంకీర్త్య కేశవం అంటుంది శాస్త్రం. కేశవుణ్ణి, నారాయణుణ్ణి, అంటే నారాయణ సోదరి అమ్మవారు, నారాయణ సోదరి అంటే నారాయణుడి యొక్క సోదరి ఆవిడ సన్నిధిలో మనం నారాయణుణ్ణి ఇప్పుడు జపించబోతున్నాం. ఆయన్ని అన్నమాచార్యుల వారు చక్కటి సంకీర్తనలో రచించారు. వినరో భాగ్యము విష్ణు కథ. ఆ విష్ణు కథ వింటే ఏమవుతుందయ్యా నీకు అంటే, వెనుబలమిదివో, నీకు శక్తి అంతా విష్ణు కథే కదా, భగవన్ నామమే కదా అంటారు అన్నమాచార్యులు. చాలా చక్కటి సరళమైన చిన్న కీర్తన, మనం అంతా దాన్ని చూద్దాం. మా సంకీర్తనలో ఒక విధానం ఉంది, ఏంటంటే కొంచెం అభినయం చేయటం అనే విధానం. అభినయం ఎందుకంటే మన ప్రావీణ్యం, నేను అభినయం చేయగలను, నేను పాడగలను చూపించడానికి కాదు. సంకీర్తన అంటేనే భగవంతుడిని మనసారా అనుగ్రహం కోసం కీర్తన చేయటం. అలానే నృత్యం చేయటం ఎందుకంటే భగవత్ కీర్తనలో ఉన్న నామ సంకీర్తన వైశిష్ట్య సౌరభాల్ని మనం మనసారా మనం ఎక్స్పీరియన్స్ చేసి, మనము అనుభవించి, తోడుండే భక్తులు అనుభవించేటట్టు చేయటానికి చక్కటి సరళి నృత్యం. అందుకని ఆ నృత్యాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. దాన్ని మీ అందరితో పంచుకుంటూ మనం ఈ కీర్తనలో ఉన్న భావాన్ని తెలుసుకోవటానికి మా ప్రావీణ్యం అంతా కూడా స్వామివారి చరణాల విందాల దగ్గర మనం పెడుతూ చేద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ. చక్రం సఖివేట కుండలో సభేత వస్త్రం సరసీరుగే క్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరస చతుర్భుజం నమామి విష్ణు శిరస చతుర్భుజం నమామి. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదమైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదమైనది విష్ణు కథ. నాది చీరే నాదనాదులకే, నాది చీరే నాదనాదులకే,
వదలగ వేదం వ్యాసుడు నుడి విన వినిద భావనము విష్ణు కథ వదలగ వేదం వ్యాసుడు నుడి విన వినిద భావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనకి సదనం వైనది బదకిన చోటనే విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెనుబల వినివా విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా కొలెదలు చల్లలు కొనగొని చిలుకగా వెళ్ళి వినియాయ విష్ణు కథ కొలెదలు చల్లలు కొనగొని చిలుకగా వెళ్ళి వినియాయ విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి కొలిపెని విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా వెలుబల వినివా విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా విష్ణు కదా విష్ణు కదా నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ జయ గోపాల నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే హరి హరి గోవింద హరే ఆ రెండు కలిపితే 6 ఈ 6 అనటానికి మనకేమి సాహిత్యం తెలియకల్లా భగవంతుణ్ణి పాడాలంటే చిన్న చిన్న పదాలతో మీకు అంటంలో కొంచెం సిగ్గు వేస్తే పక్కన ఎవరన్నా చూస్తారని కళ్ళు మూసుకుని కూడా అనొచ్చు చక్కగా అందరూ దయచేసి అనండి చిన్న చిన్న పదాలు అనేటప్పుడు 2 చేతులు జోడించి ఇట్లా చేతులు పెట్టుకోకుండా జోడించి తాళం వేస్తాం అనండి దయచేసి మనం ఇక్కడ భగవంతుడి సన్నిధిలో ఉన్నందుకు మనం తీసుకెళ్ళాలి కదా ఏదన్నా తీసుకెళ్ళాలంటే చేతులు ఎనర్జైజ్ కావాలి చేతులు ఇట్లా పెట్టుకుంటే డల్గా ఉంటాయి తాళం వేసామనుకోండి ఎనర్జైజ్ అయిపోతాయి మన లోపల 83 కోట్ల కణాలు ఉన్నాయి ఆ కణాలన్నీ ఎనర్జైజ్ కావాలంటే తాళం వేయాలి తాళం వేస్తే ఇక్కడ ఉన్న అమ్మవారి దగ్గర ఎంత శక్తి ఉందో ఎంత ఎనర్జీ ఉందో మనకి చాలా తేలిక ఇది బాగా చేయలేదు అది బాగా చేయలేదు ఇది బాగుండలేదు అంటం తేలిక కానీ ఇంత బాగా భగవంతుడు చేశాడు అని మనం అనుకోవటం చాలా కష్టం మనం నామం చేస్తే ఇవన్నీ మర్చిపోతాం భగవన్ నామం చేద్దాం దయచేసి అందరూ తోడు ఉండండి మాకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ మీరు నాకు తెలుసా ఏం లేదు మనం అందరం భగవంతుడికి తెలిసిన వాళ్ళం నారాయణ అని పిలిస్తే ఎట్లా ఉండాలట ప్రహ్లాదుడు పిలిచినట్టు ఉండాలి ధ్రువుడు పిలిచినట్టు ఉండాలి ద్రౌపది పిలిచినట్టు ఉండాలి గజేంద్రుడు పిలిచినట్టు ఉండాలి అంత భక్తితో ఎవరు చేస్తారో వాళ్ళకి ఆ కష్టం రాకుండా ఉంటుందని మనకి భాగవత రామాయణాది పురాణాలన్నీ చెప్తున్నాయి దయచేసి ఒక్కసారి మీరు ఆయన చెప్పేటప్పుడు ముందు వచనంగా చెప్తారు అనండి తర్వాత తాళంతో నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే. వెరీ గుడ్. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే. 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 నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ జయ గోపాల హరే. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ జయ గోవింద హరే. జయ జయ గోవింద హరే. జయ జయ గోపాల హరే. జయ జయ గోవింద హరే. జయ జయ గోపాల హరే. 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 గోవింద హరే. 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 దీపం లేదు, ఉప్పు వేస్తూ దాంట్లో అన్నం మెతుకులేసి కొన్ని రొట్టె ముక్కలు అప్పుడప్పుడు వేస్తారు. అటువంటి కష్టంలో ఓ రఘువీరా అని నీ పిలిచితే ఓహో అనరాదా అని పాడిన మహానుభావుడు మన గోపన్న. ఆ గోపన్న గారిని మనం ఒకసారి చూస్తే మన కష్టాలని అసలు కష్టాలే కావు అనిపిస్తుంది. మనకి చిన్న తలనొప్పి వచ్చినా సరే అందరినీ కోపడతాం. అటువంటిది 12 సంవత్సరాల కాలం ఆయన చివరిలో ఒక్కసారి ఆయన్ని భగవంతుణ్ణి, అయ్యా నీకు నేను ఇవన్నీ చేశాను, అమ్మవారికి పథకం చేశాను, నీకేదో ఇంకో వరహాలు ఇది చేశాను, మీ మామయ్య గారు ఇచ్చారా, మీ నాన్నగారు తెచ్చిపెట్టారా అని కోపంతో ఒక్కసారి అని, అబ్బా తిట్టి తినని ఆయాసపడుబోకు రామచంద్ర, అమ్మా ఈ దెబ్బల కొర్వక అబ్బా తిట్టి తినయ్యా అంటాడు భద్రాచల రామదాస్. ఆయన చరిత్ర మనం మాటి మాటికి తలుచుకోవాలి. కారణం ఎందుకంటే మన ముందు ఇప్పుడు బతికి వెళ్ళిన మహానుభావుడే మన ముందు. ఇదేదో పురాణంలో ఉండింది, గజేంద్రుడు నేను చూడలేదు అనొచ్చు మనం, కానీ ఈయన అనలేము. ఈయన మన ముందు గోల్కొండ ఇంకా ఉంది. అక్కడ ఆ గోల్కొండలో ఆయన్ని జైలు చేసిన ప్లేస్ ఉంది, ఆయన కష్టపడిన ప్లేస్ ఉంది. అందుకని ఆ మహానుభావుడిని ఒకసారి మనం తలుచుకుంటే మనం కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలని భరించే శక్తిని, దుర్గే దుర్గతి నాశిని, దుర్గా అమ్మవారు మన కష్టాలు చేసితారు. మన కష్టాలన్నింటినీ తీసేయడానికి ఆ తల్లి మనకి ఏ రూపంలో వస్తుందో తెలియదు. దుర్గా అనగానే శివకుమారి అమ్మవారి రూపంలో వచ్చేసింది. ఆవిడ ఎన్ని కష్టాలు తీర్చేస్తుందో మనకి తెలియదు. అసలు మన చిన్న పని ఒక్కటే భగవన్ నామం చేయడం. రామదాసులే చేసి వద్దాం, ఒకసారి రామదాసుని చూసొద్దాం. రూపకంగా ఉంటుంది కాబట్టి ఒక నిమిషం దాని గురించి చెప్తాను. రామదాసుల వారు శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహాన్ని భద్రాద్రి కొండ మీద దర్శించి దానికి ఒక ఆచ్ఛాదన లేదని, గుడి లేదని కట్టించడం కోసం మొదలుపెట్టిన యత్నం. ఆయన అలాగే జైల్లో ఉండి 12 సంవత్సరాల కాలం. ఆ తర్వాత ఆయన బయటికి వచ్చిన తర్వాత రాముడిని కీర్తించిన విధం తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండు వరకు అని ఆయన సంతోషం వ్యక్తపరిచేదాకా ఆ ఇతివృత్తం ఒకసారి చూద్దాం.
కంటి మారములను కనుగొండి నేడు కంటి మారములను కనుగొండి నేడు కంటి నేడు భక్తగణముల బ్రోచు మా ఇంటి వేలుపు భద్రగిరి నున్నవని కంటి మారములను ఓ చలువపుచున్నటి సీతాసమేతుడే కొలువు తీరిన మా కోదండరాముని తరణి కుల తిలకుని ఘన నీలగాత్రుని కరుణారసముగునియో కందోయి గలవాణి కంటి మారములను ఓ రక్షించే దొరవని నమ్మితి రామ రక్షించే దొరవని నమ్మితి రామ రక్షించే దొరవని నమ్మితి నన్ను శిక్షింపదవ్యమే చేసేది రామ రక్షించే దొరవని నమ్మితి యమయ్య రామ బ్రహ్మేంద్ర కులగుణీన ఈ మాయ తెలియ వశమా శ్రీరామ యమయ్య రామ బ్రహ్మేంద్ర కులగుణీన ఈ మాయ తెలియ వశమా కమరి వినుద గుణధామ కువలయ దడ శ్యామ ననుగర్ణ తండ్రి శ్రీరామ యమయ్య రామ బ్రహ్మేంద్ర కులగుణీన నిమాయ దలియ వశమా ఓ రఘువీరాయని పిలచితే ఓయన రాధా ఓ రఘువీరాయని పిలచితే ఓయన రాధా సారే కుమారి వేసారియము రఘునామదియే రాణీరా ఓ రఘువీరాయని విలచితే ఓయన రాధా నిటజీకి కరిమాటికి వేసరి నాటక ధరా నీ పాటలు పాడగ నిటజీకి కరిమాటికి వేసరి నాటక ధరా నీ
గరిమాటికి వేసరి నీడజికి గరిమాటికి వేసరి నీడజికి కరిమాటికి 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 వేసరి నాటకధర నీ పాటలు పాడగా 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 వెలిమగరి కలవీడిగా దయయేడికి నావైడికి నాలో ఓ రఘువీరాయని రే వినచితే ఓ యనరాయ మును సభను వాపన్నదనుండగా నిన్ను కృష్ణాయని ఎంచగా ద్రౌపది మున్ను సభను ఆపన్నదనుండగా నిన్ను కృష్ణాయని ఎంచగా ద్రౌపది మున్ను సభను ఆపన్నదనుండగా నిన్ను కృష్ణాయని ఎంచగా ద్రౌపది మున్ను సభను ఆపన్నదనుండగా 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 మున్ను సభను మున్ను
నేరమేమిరా రామ ఏమిర రామ లీలాకు కష్టము ఈ మహిమయోన ప్రారబ్ధమో ఏమిరా రామ నమ్మిన వారిని మోసము చేయుట న్యాయముగా దురనాథుని సమ్మతమౌన చూచే వారికి చక్కనగా దుర రఘునాథ తీరుగనను దయజూచదవోయిన వంశోత్తమ రమాయతీరుగ నను దయజూచదవోయిన వంశోత్తమ రమా నాదరమా భవసాగర మీదను నడినదడే క్షణ రామ నాదరమా భవసాగర మీదను నలినదలే క్షణ రామ పలుకే బంగారమయన కోదండబాణి పలుకే బంగారమయన పలుకే బంగారమాయ పిలచిన పలుకమేమి కలలోని నామస్మరణ మరువజగని సామి పలుకే బంగారమయన పన్నెండేళ్ళాయనే శ్రీరాములు బందిఖానాలో ఉన్నాను శ్రీరాములు అర్థమూతం మనుచు శ్రీరాములు హరికట్టుచున్నారు శ్రీరాములు ఏటికి దయరాదు శ్రీరాములు నిమిటికి రక్షింపవు శ్రీరాములు ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన బలుకవే రామచంద్ర నీవు రక్షోపకులను రక్షకులవరుగ రామచంద్ర కలికి తురాయి గులుగోగజయిస్తే రామచంద్ర నీవు కులుగోచు తిరిగదవు ఎవడప్ప సోమని రామచంద్ర నీ తండ్రి దశరథ మగరాజు బంబేన రామచంద్ర లేక నీ మామ ఆ జనక మగరాజు బంబేన రామచంద్ర బాజిటి దినని బాజిటి దినని ఆశపడవదు రామచంద్ర పంతుడు మును చక్రధారి
కొరకు మందరగిరి మోసిన సురల కొరకు మందరగిరి మోసిన కూర్మవదారుని గోడివియుండగా తక్కువేమి మనకు రాముడో కన్ను వరకు దురాత్ము కనకనే ధృనిదృచినయ దురాత్ము కనకనే ధృనిదృచినయ వరగమూర్తి మనవాడయుండగా వరగమూర్తి మనవాడయుండగా తక్కువేమి మనకు రాముడు కరుణుడు వరకు హిరణ్యకశిపుని ఇరుజగలుగా హిరణ్యకశిపుని ఇరుజగలుగా హిరణ్యకశిపుని ఇరుజగలుగా నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హిరణ్యకశిపుని ఇరుజగలుగా 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 నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హిరణ్యకశిపుని ఇరుజగలుగా 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 ఇందుగలడందు లేడని సందేహము బలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణీడే హిరణ్యకశిపుని ఇరుజగలుగా 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 పరచిన నరగరి బ్రకనియుడగా పరచిన నరగరి బ్రకనియుడగా హిరణ్యకశిపుని ఇరుజగలుగా పరచిన నరగరి బ్రకనియుడగా హిరణ్యకశిపుని ఇరుజగలుగా పరచిన నరగరి బ్రకనియుడగా హిరణ్యకశిపుని ఇరుజగలుగా పరచిన నరగరి బ్రకనియుడగా పరచిన నరగరి బ్రకనియుడగా హిరణ్యకశిపుని
స్వర్గమును పొందుగా కొలిచిన వామనుడు మనవాడయుండగా భూమి 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 స్వర్గమును పొందుగా కొలిచిన వామనుడు మనవాడయుండగా వడుగా ఎవరి వాడవు ఎవడవు సంవాస స్థలం బయ్యది ఏ ఎడకుల్ నీవరు తెలుచుట సఫలమయ్య వంశము జన్మము కడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యంబయ్యే నా కోరికల్ గడదెర సుహృదం బులయ్య శిఖులు కళ్యాణమికాలము ధాత్రి సురేంద్రోత్తమా వరచేలంపులో మాటలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టానంబులో కన్యలో కరులో కాచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండమో కాకయే మడిగవో ధాత్రి సురేంద్రోత్తమ ధనవేంద్ర ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరయము సొమ్ము మేరయుల కోర్కె తీర బ్రహ్మకు కటిని ముట్టెన దాన పుత్రుక సాంద్ర ధనవేంద్ర ధనుజేంద్ర ఈతడు ధరణి సురుడు కాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడు అవ్యయుడు అదితి గర్భమున కశ్యపసూనుడై కలిగే నగట ఎరుగగనీతనికిచ్చదనంటివి దైత్య సంతతి ఉపస్రవము మంచు నీ లక్ష్మి తేజము నెలవు ఐశ్వర్యము వంచుదాసమునకు మొనసి జగమునెల్ల మూడు పాదముల నిఖిలగాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుకు బగిదినట్టు
బదిగదే ఆచార్యోత్తమా కారే రాజులు రాజ్యముల్ గలుగరే గర్వానతి పొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవందానిరే భూమిపై పేరైనల్ గలదే శిబి ప్రముఖులు ప్రీతి యశక్కాములే కార్పులు వరల మరచినే ఈ కాలము భార్గవా పురోత్తమా నిరయం పైన నిబంధమైన ధరణి నిర్మూలనం పైన దుర్మరణం పైన కులాంతమైన నిజముల్ కానిమ్ము రానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుడైన తిరుగల్ నేరదు నాదు జిహ్వ వినుమా ఈవర్యవే విప్రాయ ప్రకటం వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాదధరణ్యం దాస్యామ్యం ప్రియేక్షిపుండై తముజేశ్వరుండు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మ ప్రీతం మణిధారమోసే భువనం వాశ్చర్యము బటుడిల్తై మరియు దానిల్తై నమో వీధిపై నల్తై తోయద మండలాగ్రమునగల్తై ప్రభారాశిపై నల్తై చంద్రునిపై నల్తై భూమిపై నల్తై మగర్వాడిపై నల్తై సత్యపదోన్నతుడకుచు బ్రహ్మాండాగ సంవర్ధి ధనవా త్రిపద భూతల మిత్తునటివే ధరణి చంద్రార్కులందాగనుందురు అంత భూమియును ఒక అడుగయ్యనాకు స్వర్గలోకమునొక్క చరణమయ్యే నీ సొమ్ము సకలము నెడురెడడుగులు కడమ పాదమునకు గలరే భూమి ఇచ్చదనర్థమీరి దురాత్ముడు నిరయోబు బంధుట నిజముగా కాన దుర్గతికి కొంతకాలమరుగు కాక ఇచ్చదవేమి నాకు ఇప్పుడు మూడవ పదమున కిమ్ముజు బ్రహ్మణాదీనములు త్రోయ బ్రహ్మవశమే సునృతం పుగాని సుడియదున జిహ్వ సునృతం పుగాని భూగజాల నాకు బొంకులే
ద్వితీయ పదము నిజమున శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ స్వర్గమును పొందుగా కొలిచిన వామనుడు మనవాడే కథకువేమి మనకు రాముడు త్వరలో క్షత్రియులను దండించిన పరశురము మన బారిడ కథకువేమి మనకు రాముడు దశగ్రీవును శ్రీకృష్ణుడు మనపై కృపతో తక్కువేమి మనకు కలియుగాంతమున కలిగి దైవము కలిగి మూర్తి మము గాయి తక్కువేమి మనకు రాముడు కరుణు వరకు రామదాసులను గాచడి శ్రీమన్నారాయణు తక్కువేమి మనకు రాముడు కరుణు వరకు తక్కువేమి మనకు రాముడు కరుణు వరకు రాముడు కరుణు వరకు రాముడు కరుణు వరకు దశరథ నందన రామ రామ దశముఖ రామ రాజా రామ రామ సీతారా రామ 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 రామ రాజా రామ రామ సీతారా రాజా రాజా సీతారా రాజా సీతారా రాజా సీతారా భగవంతుణ్ణి ఆ మహానుభావుడు గోపన్న మనకు దగ్గరగా చాలా దగ్గరగా ఆ మహానుభావుడు ఆయన ఎట్లా కొలిచాడు. పండ్రిపురంలో పండరి క్షేత్రం ఇట్లా ఉంటుంది. ఇంత పెద్ద కోవిల పాండురంగడు ఆయనని కొలిచిన భక్తులందరూ
కోకొల్లలు, కుమ్మరివాడు, కమ్మరివాడు, చెప్పులు కుట్టే అతను, కుండలు చేసే అతను, అందరూ భగవంతుడిని ఎట్లా ఆరాధించారంటే వాళ్ళు చాలా మనసారా. ఇందాకే నేను ఎవరితో చెప్తున్నాను, ఆలంది అనే ఒక ప్రదేశం ఉంది పండరిపురానికి దగ్గరలో, 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు కొన్ని లక్షల మంది విఠాల 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 ఇంతే, ఇట్లా విఠల్ భజన చేస్తూ తాళాలు వాయించుకుంటూ, వాళ్ళు మధ్యలో ఆకలేస్తే వాళ్ళు జొన్న రొట్టెలు ఇవన్నీ తెచ్చుకుంటారు, ఎడ్ల బండ్లు ఉంటాయి, అవి తింటూ కొన్ని రోజులు వెళ్తారు. ఒక 4 రోజులు అట్టా నడుస్తారు. వాళ్ళంతా మెల్లమెల్లగా వెళ్తారు. వెళ్ళి ఆ క్షేత్రానికి వెళ్ళి పాండురంగుడు లోపల ఉంటాడు. ఆ విగ్రహాన్ని వెళ్ళి చూడరు వాళ్ళు. ఆ గుడికి అట్లా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆనందికి. ఎందుకంటే ఆ పాండురంగట్ట ఇట్లా అందరి రూపాల్లో, అందరి మనసుల్లో వచ్చి ప్రత్యక్షంగా ఉంటాట. కాబట్టి ఇక్కడ ఉన్న భక్తులందరూ పాండురంగడి రూపాలుగా తలుస్తూ వాళ్ళందరూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతారు. అంతటి మహాక్షేత్రం ఇలానే ఉంటుంది. అక్కడ కూడా చూస్తూ ఉంటే పండరిపురం, మనం ఒకసారి పండరిపురం వెళ్ళొద్దాం మనం అందరం కలిసి. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండి హృదయము లోపల వెలయుచున్నాడు అంటాడు మహానుభావుడు. ఆయన చూసి ఒక అభంగం, దీన్ని ఏమంటారంటే మరాఠీ అంటారు భాష, మహారాష్ట్ర భాష. ఆ మహారాష్ట్ర భాషలో పాండురంగడికి కొన్ని లక్షల అభంగాలు రాశారు. తుకారాం, నామదేవ్, సకారాం, ఘోరాకుంభుడు, ఏకనాథుడు, జస్ట్ నేమ్, అంతమంది ఉన్నారు కోకొల్లల భక్తులు. ఒక అభంగం చేద్దాం, పాండురంగడిని చూసి వద్దాం, చూసి మంగళం పాడదాం. మనం అందరం ఆ భజన చేసేటప్పుడు మీరందరూ కూడా విఠల్ నామానికి ఒక స్పెషాలిటీ ఉంది. మీలో చాలా మందికి తెలిసేమో ఆ విఠల్ నామం గురించి. విఠల్ విఠల్ విఠల్, మనం గుండె మీద చేపెట్టుకుంటే ఇటు పెట్టుకుంటే ఇక్కడే చప్పుడు వస్తుంది, ఇక్కడ రాదు. విఠల్ 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 విఠల్. మీరు రాత్రి పడుకునేటప్పుడు ఏకాంతంగా ట్రై చేయండి, గుండె మీద చేయబెట్టి విఠల్ 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 అని పడుకోండి. రోజుకి ఇట్లా 6-7 నిమిషాలు అట్లా విఠల్ నామం చేస్తూ పడుకుంటే వాళ్ళకి గుండెకి సంబంధించిన వ్యాధులు రావుట. దాంట్లో ఆ నాళాల్లో ఏవైనా అడ్డుపడినవి కూడా పోయినాయిట. ఈ వాక్ చేసిన వాళ్ళందరి మీద మెడికల్ టెస్ట్ చేశారు. వీళ్ళు హృద్రోగంతో వెళ్ళారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు తిరిగి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళకి ఈ హృదయ నాడులన్నీ కూడా క్లియర్ అయి ఉన్నాయి, బ్లాకేజ్ అన్ని కూడా పోయినాయి. ఆ విఠల్ నామానికి ఆ గొప్పదనం ఉందిట. దయచేసి విఠల్ నామం అందరు చేయండి. ఇవాళ ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. విఠల్ 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 అంటూ పడుకోండి, లేకపోతే విఠాల 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 అనండి. ఇక్కడ మాత్రం కదులుతూ ఉంటుంది. గుండె సంబంధించిన వ్యాధి మనకి రానే రాదు. చరణ సరోజం సాంద్రనీలాంబుదాభం జగన నిహిత పాణ్యం జగన నిహిత పాణ్యం మండనం మండనా తరుణ తులసి తరుణ తులసి మాలా కందరం కంజనేత్రం సదయ ధవళహాసం విఠలం చింతయామి సుందర ధ్యాన ఉభ విఠవరి సుందర ధ్యాన ఉభ విఠవరి సుందర ధ్యాన ఉభ విఠవరి కరకఠావరి మునియ
श्रवणे मकर कुंडल गणपती श्रवणे मकर कुंडल गणपती श्रवणे मकर कुंडल कंठी कौस्तुभमणि विराजित कंठी कौस्तुभमणि विराजित सुंदर निधान उभ विठवरी करकटावरी ठेवुनी गळा तुलसी हार कासे पीतांबर गळा तुलसी हार कासे पीतांबर आवडे निरंतर हेची धूप आवडे निरंतर हेची धूप सुंदर निधान उभ विठवरी करकटावरी ठेवुनी तुका म्हणे माझे ह्याची सर्व सुख 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 तुका म्हणे माझे तुका म्हणे माझे तुका म्हणे माझे 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 तुका म्हणे माझे ह्याची सर्व सुख पाहिने श्री मुख आवडे पाहिने श्री मुख आवडीन सुंदर निधान उभ विठवरी करकटावरी ठेवुनी सुंदर निधान उभ विठवरी करकटावरी ठेवुनी पांडुरंगा 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 पंढरीनाथ महाराज की बल भीमा वो बल भीमा भीमा वो बल भीमा महानुभावा बल भीमा महानुभावा बल भीमा अंजनी पुत्र बल भीमा अंजनी पुत्र बल भीमा आंजनेय बल भीमा आंजनेय बल भीमा वायुकुमार बल भीमा वायुकुमार बल भीमा वानरवीर बल भीमा वानरवीर बल भीमा बल भीमा वो बल भीमा भीमा वो बल
కులమునకిగ పరమొసగిన నీకు మంగళం శుభమంగళం మా కులమునకిగ పరమొసగిన నీకు మంగళం శుభమంగళం మా మనసున నెలకొన్న కృష్ణ నీకు మంగళం శుభమంగళం మా మనోరథ బాలిన జగరాజ మంగళం శుభమంగళం మా కులమునకిగ పరమొసగిన మంగళం శుభమంగళం నీకు మంగళం శుభమంగళం నీకు మంగళం శుభమంగళం మంగళం మంగళం సిద్ధి వినాయకాది అనంత దేవతలకు సమస్త సద్గురు మండలికి సమస్త సాధు మండలికి దుర్గా భవానీ మాతాకి బ్రహ్మైవ సత్యం జై భవానీ. అందరూ అంటలేదే భవానీ చరణాల విందాల దగ్గర ఉన్నాం. జై భవానీ, సిగ్గుపడకండి. ఇంకోసారి జై భవానీ, జై భవానీ, జై సీతారాం, జై సీతారాం. దీన్ని నృత్య సంకీర్తనం అని అంటాం. చిన్న పోకడ, చిన్న సేవ గుర్తు చేశారు. స్వామివారికి అమ్మవారికి వేద పరిభాషలో మనం పూజ జరిపినా సరే అమ్మవారికి గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, గజాన, ఇన్ని సేవలు ఉంటాయి. దాంట్లో ఈ సాయం సంధ్యా సమయంలో అమ్మవారి శరణారు విందాల దగ్గర ఇట్లా గీతంతో సేవ, నృత్యంతో సేవ చేసేందుకు మాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు మహానుభావులు. వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలమై ఉన్నాం. ఇవాళ మాకు ఈ సంకీర్తనకి తోడిచ్చిన వారిని మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను. మాకు వాయులేని మీద సహకరించాడు చిన్నవాడు వాసు శాస్త్రి అని పేరు. సహకార గాత్రంగా మా జయరామ శర్మ గారు, చిరంజీవి విఘ్నేష్ తబలాపై సహకరించాడు, చిరంజీవి సాయి రాఘవ చరణ్, మృదంగంపై చిరంజీవి కస్తూరి భార్గవ. తర్వాత గాత్రంతో మా అందరికీ ఈ సపోర్ట్ ఇచ్చాడు మా రెండో అబ్బాయి చిరంజీవి సత్య శ్రీరామ్. మా అందరినీ ఇక్కడికి వచ్చేటట్టు చేసింది అమ్మవారు. అమ్మవారి యొక్క సహోదరుడు విష్ణువు, ఆ విష్ణు రూపం శ్రీరాముడు, ఆ శ్రీరాముడే వెంకటేశ్వరుడు. ఆ సోదరులిద్దరూ కలిసి ఈవో గారితో మాట్లాడి అమ్మవారికి సిఫార్సు చేసి అమ్మవారి అనుగ్రహానికి మేమందరం పాత్రులయ్యేటట్టు చేశారు ఈ మూర్తులు. వాళ్ళకి ధన్యవాదాలు. రండి శ్రీరామ్. అర్చనాపూర్వకంగా సమర్పించినటువంటి ఈ సంగీత నృత్య నీరాజనాన్ని అందుకొని అమ్మ ఎంత సంతోషించుంటుందో ఈరోజు. చిట్ట చివరగా క్షేత్రపాలకుడైన ఆ ఆంజనేయ స్వామిని కూడా ఈ వేదికపైకి ఆహ్వానించి తీసుకువచ్చి మమ్మల్ని అందరినీ భక్తి పారవస్యంలో ముంచివేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఈశ్వర్ ప్రసాద్ గారి యొక్క అభినయానికి ఏవనాలో అందులో నవరసాలు నింపి భక్తి రసంతో మేళవించి మనకందరికీ ఒక్కడు చిన్న 3-4 ఇన్స్ట్రుమెంట్స్, బహుశా ఓ పెద్ద సంపూర్ణ రామాయణం సినిమా చూసినట్టు, ఒక రామదాసు సినిమా చూసినట్టు, లేకపోతే రామాయణం సీరియల్ అంతా అంత పెద్దగా ఎక్కువ రోజులు చూసిన అనుభూతి. మరి ఇంతటి ఆ భాగవతం, ఒకప్పుడు సీరియల్ వచ్చింది, అలాంటి భాగవతాన్ని అంతా మనకు ఒకే ఒక్కడుగా చూపిస్తూ ఒకసారి ఏనుగై, ఒకసారి మొసలై, వామనుడై, రాక్షసుడై, మహావిష్ణువై, శ్రీరాముడై, రామదాసై, సంఖ్యలతో బంధింపబడి కింద పడి దొర్లి బాధపడుతూ బాధ పెడుతూ భక్తి పారవస్యంతో రామనామ జపంతో ఏమైనా సాధించవచ్చు అని చెప్పి ఇంతగా నిరూపించినటువంటి ఈ వాగ్గేయకారు ఏమనాలో తెలియదు, ఏవో మాటలు వచ్చేస్తాయి. ఆయనకు పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఆయన్ను సత్కరించాల్సిందిగా గౌరవనీయులు పెద్దలు రండి సార్, ప్లీజ్ ప్లీజ్. మా శ్రీరామ్ గారు అంతా ఈ రామమయం అయిపోయింది. ఇక్కడ ఒక రాముడు ఉన్నాడు, నా పేరు రామరావే, శ్రీరామ్ వచ్చారు. ఈరోజు అంతా
పెద్దలు ప్రసాద్ గారు రామనామ సంకీర్తనంతో మమ్మల్ని అందరినీ మరిపింపజేయడానికి మనం అందరము జోహార్లు అర్పిస్తూ మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం, కళలను కాపాడుకుందాం, గ్రామానికి ఇటువంటి విషయాలను చేర్చుదాం, మనదైనటువంటి సాంప్రదాయంలో మన పిల్లలు ఎదగనిద్దామని ఆశిస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన మెండుగా ఉండాలని ఒక్కసారి మా శ్రీరామ్ సార్ను తమ స్పందన తెలియజేయాల్సిందిగా నేను కోరుతాను. పక్కన పెద్దవారి ముందు మాట్లాడకుండా ఉండటమే మనకు కూడా గౌరవప్రదము. ఈఓ గారు మాట్లాడినంతగా నేను మాట్లాడలేను. వీరి కళను అర్థం చేసుకునేంత తాహత్తు లేదు, పారవశ్యం చెందే అంత మనస్సు ఉంది అంతే. అండ్ ఈవినింగ్ వెల్ స్పెంట్. థ్యాంక్ యూ. వెరీ కైండ్ ఆఫ్ యూ సార్. మీరు ధర్మమూర్తి, మాకు తెలుసు. ధర్మం పట్ల నిలబడినటువంటి శ్రీరామచంద్రమూర్తి లాంటి మీరు మాకు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కొన్ని చేసి మిమ్మల్ని ఆహ్వానించి ఇంకా ఘనంగా చేసేదానికి మేము సంసిద్ధం అవుతాం సార్. ఈరోజు ప్రారంభం మాత్రమే నేను తెలియజేసుకుంటూ పూలదండతో తమ దేవతా ప్రసాదేన పరిశుద్ధి